భారీగా కురుస్తున్న వర్షాలకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రాజెక్టులకు జలకల వచ్చింది. కడెం, కొమరంభీం, సాత్నాల ప్రాజెక్టుల గేట్లను ఎత్తి వరద నీటిని కిందకి విడుదల చేస్తున్నారు. అటు ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి వరద భారీగా చేరుతుంది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మాంతయ్య అందిస్తారు. ఏకదాటిగా కురుస్తున్న వర్షాలతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుతోంది. ముఖ్యంగా కడెం, ఎల్లంపల్లి, కొమరంభీం ప్రాజెక్టులకు సంబంధించి ఇన్ఫ్లో భారీగానే ఉంది. ప్రస్తుతం మనం ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద ఉన్నాం. ఎగువన కడెం ప్రాజెక్టుకు సంబంధించిన 2 గేట్లను ఎత్తేసి దాదాపు 12,000 క్యూసెక్ల నీటిని దిగువ వదులుతా ఉన్నారు. దీంతో ఆ నీరంతా కూడా ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి చేరుతా ఉంది. ప్రస్తుతం ఎల్లంపల్లి ప్రాజెక్టుకు సంబంధించి మొత్తం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 20.15 టీఎంసీలు కాగా ప్రస్తుతం 14 టీఎంసీల మేర నీటి నిల్వలు ఉన్నాయి. వాస్తవానికి గత 2 రోజులతో పోలిస్తే ఈసారి నీటి నిల్వలు తక్కువగానే ఉన్నా కూడా ఇటీవల వర్షాలు కొంత ఊరటనిస్తున్నాయని చెప్పవచ్చు. మొత్తం మీద కడెం ప్రాజెక్టు సంబంధించి కడెం ఎగువన కూడా బోతు వైపున భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కడెం ప్రాజెక్టులో కూడా ఇన్ఫ్లో దాదాపుగా క్రమేణా పెరుగుతూ వస్తూ ఉంది. ప్రస్తుతం కడెం ప్రాజెక్టు సంబంధించి 2 గేట్లు ఎత్తేసి 12,000 క్యూసెక్ల నీటిని వదిలారు. మరో 19,000 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉన్నట్టు అధికారులు చెప్తా ఉన్నారు. కడెం ప్రాజెక్టు సంబంధించి గత అనుభవాల దృష్ట్యా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ఉన్నారు అధికారులు. కడెం ప్రాజెక్టు ఎలాంటి ప్రమాదం జరగకుండా ఉండేందుకు వచ్చిన నీటిని వచ్చినట్టే దిగువకు వదులుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రాజెక్టులో గేట్లు ఎత్తేసిన నేపథ్యంలో దిగువన ఉన్న గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలందరినీ కూడా అధికారులు అప్రమత్తం చేశారు. అటు పశువుల కాపర్లు కావచ్చు, మత్స్యకారులు కావచ్చు, రైతులు కావచ్చు, ఎవరు కూడా ప్రాజెక్టుల కాలువల వైపు కానీ గోదావరి వైపు వెళ్ళకూడదని చెప్పి హెచ్చరికలు జారీ చేశారు. మరి కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో దాదాపుగా నాన్ స్టాప్ గా వర్షం కురుస్తుంది. దీంతో కొమరంభీం ప్రాజెక్టు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వరద నీరు చేరుతా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికి 4 గేట్లు ఎత్తేసి 8,000 క్యూసెక్ల నీటిని దిగువ వదులుతున్నారు. దాదాపు 10,000 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉంది. కొమరంభీం ప్రాజెక్టుకు సంబంధించిన ఆనకట్ట కొంచెం దెబ్బతిన్న నేపథ్యంలో వచ్చిన వరదను వచ్చినట్టే దిగువకు పంపుతున్న పరిస్థితి ఇక్కడ ఉంది. మొత్తం మీద అటు చిన్న తరహా ప్రాజెక్టులైన సాత్నాల, వట్టివాగు, సాత్నాలతో పాటు స్వర్ణ, మత్తడివాగు ఈ ప్రాజెక్టులో కూడా కొద్దిమేర వరద నీరు చేరుతా ఉంది. మొత్తం మీద కూడా ఏడాది అసలు వర్షాలు లేవు, ప్రాజెక్టులన్నీ వట్టిపోతాయని చెప్పి రైతులు ఆందోళన చెందుతున్న క్రమంలో ఇటీవల కురుస్తున్న వర్షాలతో కొంత ఊరట లభిస్తోంది. ఈ వర్షాల వల్ల అటు రైతులు కూడా కొంత సంబరపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం జనజీవనం అస్తవ్యస్తం అవుతుంది. వాగులు, వంకలు ప్రమాదకర స్థాయిలో ఇంకా పొంగి పడుతూ ఉన్నాయి. రాబోయే 3-4 రోజుల పాటు కూడా వర్షాల తీవ్రత ఇలాగే ఉంటుందని చెప్పి అధికారులు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ప్రజలందరూ కూడా కొంచెం ఆందోళన కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు లోతంటి కాలనీ ప్రాంతాలన్నీ కూడా జలమైపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటికిప్పుడు వచ్చిన నష్టమేం లేదు. ప్రజలు మాత్రం జాగ్రత్తగా ఉండాలని చెప్పి రెవెన్యూ అటు పోలీసు యంత్రాంగం హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో కొద్దిమేర పంటలు మునిగినా కూడా ఓవరాల్గా మాత్రం రైతులకు కొంత ఊరటనిస్తున్నాయి. ముఖ్యంగా పత్తి రైతులు అటు పత్తి ఇటు వరి సాగు చేస్తున్న రైతులకు కొంత ఊరటనిస్తున్నాయని చెప్పవచ్చు. మొత్తం మీద కూడా వర్షాలు ఇటీవల వర్షాలు ఈ ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో కొంత ఊరట లభిస్తూ ఉంది. మొత్తం మీద కూడా వర్షాలు ఇలాగే కొనసాగితే కొంత నష్టం కూడా జరిగే అవకాశం ఉంది. ఏది ఏమైనా కూడా ప్రాజెక్టులకు మాత్రం జలకళ వచ్చింది. మరి కొద్ది రోజుల పాటు ఇలా కొనసాగితే ప్రాజెక్టు పూర్తి స్థాయిలో కూడా జలకళతో ఉట్టిపడే అవకాశం ఉంది. ఇది ఇక్కడ శ్రీనివాస్తో మాంతయ్య, ఏవనావతి, ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి.